హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ చాక్లెట్ ట్రఫుల్స్. ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, క్రిస్మస్, న్యూ ఇయర్, ఏదైనా స్పెషల్ అకేషన్కి ఈజీగా స్టవ్ ఆన్ చేయకుండా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే చాక్లెట్ ట్రఫుల్స్ని చేసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం మ్యారీగోల్డ్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ 15 తీసుకున్నాను. మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే వాటితో ట్రై చేయొచ్చు. బిస్కెట్స్ని బ్రేక్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరకప్పు వేయించిన వేరుశెనగ గుళ్ళను తీసుకొని మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బిస్కెట్స్ పొడిలో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వేరుశెనగ గుళ్ళ పొడిని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. పావు కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బిస్కెట్స్, వేరుశెనగ గుళ్ళు, బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ చాక్లెట్ గనాచే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కన్సిస్టెన్సీని బట్టి 1 or 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వైట్ చాకో చిప్స్, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ చాకో చిప్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే రౌండ్గా మిగతా చాక్లెట్ బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసిన చాక్లెట్ బాల్స్ అన్నిటిని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 minutes తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చాక్లెట్ బాల్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చాక్లెట్ గనాచేలో చాక్లెట్ బాల్స్ని డిప్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి చాక్లెట్ బాల్ని ఫోర్క్తో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మిగతా చాక్లెట్ బాల్స్ అన్నిటిని చాక్లెట్ గనాచేలో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. యమ్మీగా చాక్లెట్ ట్రఫుల్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.